మాంగళ్య జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసంలో నవంబర్ 9న ఆదివారం రోజున చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్తున్నారు. మరి నవంబర్ 9న కార్తీక మాసం ఏంటి, ఆ రోజు ప్రత్యేకత, ఎలాంటి పూజ విధి విధానాలని ఆచరించాలి, ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నవంబర్ 9వ రోజు యొక్క విశిష్టతను తెలియజేస్తారా గురుగారు? నవంబర్ 9వ తారీఖు ఆదివారం అయిందమ్మా. కృష్ణ పంచమి తిథి. ఆ రోజున ఉన్న నక్షత్రమే విశేషం. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అది సాక్షాత్తు శివ నక్షత్రం. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారం ఎంతటి ప్రాధాన్యత ఉందో, అదే కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున కూడా అంతే ప్రాధాన్యత. కాబట్టి అటువంటి శివ నక్షత్రము అందున ఆదివారం అవ్వడము, విష్ణు సంబంధమైన వారం ఆదివారం కాబట్టి ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజుగా చెప్పవచ్చు. ఈ రోజున పరమేశ్వరుని ఎవరైతే అర్చిస్తారో ఆ పరమేశ్వరుడు సకల మనోభీష్టాలు నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నాకు తెలిసి ఆదివారం అంటే అందరికీ సెలవు దినమే కదా. వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు 100కి 95% మంది ఈ రోజున వినియోగించుకోగలిగితే తప్పకుండా వాళ్ళ యొక్క సంకల్పాలు నెరవేరుతాయి. అచిరకాలంలోనే ఒక శుభవార్త వింటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా గురు. మరి ఏం చేయాలి, అలా తెలియజేస్తారా గురు? కార్తీక మాసంలో ఉండేటువంటి ఆర్ద్ర నక్షత్రం కలిగినటువంటి రోజున ప్రధానంగా ఈశ్వర ఆరాధన చేయమన్నది. అందుకని ఈ ఆదివారం రోజునే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శివ పరివారానికి గన్నేరు పుష్పమాల కానీ, అలాగే మారేడు దళముల మాల కానీ, లేకపోతే మల్లెపూల మాల కానీ వేసి శివ సహస్రనామ పారాయణం, వీలైతే అభిషేకము చేసుకొని, శివలింగానికి అభిషేకం చేసుకొని తదనంతరం శివ సహస్రనామ పారాయణం చేసి, అవకాశం ఉంటే శివాలయానికి చేరుకొని ప్రధానంగా ఆ రోజున ఈశ్వరుడికి అభిషేకం జరిపించుకుంటే మంచిదమ్మా. అయితే ఈ అభిషేకంలోకెల్లా కూడా పరమేశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటిది. మానవుడి జాతకరీత్యా కలిగేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నివారణకి పరమోత్కృష్టమైనటువంటి నివారణ ఉపాయం ఏంటంటే, ఆ ఆదివారం ఆరుద్ర నక్షత్రం కృష్ణ పంచమి తిథి ఉన్నటువంటి నవంబర్ 9వ తారీఖు రోజున అన్న అభిషేకం అనేటువంటిది చేయాలి. అన్నాభిషేకం అనేటువంటిది, ఈ అన్నాభిషేకం అనేటువంటిది ఉదయకాలంలోనైనా చేయవచ్చు, లేదా ప్రదోష కాలంలోనైనా కానీ చేయవచ్చు. విధానం ఏంటంటే, ఆ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదమ్మా. ఆదివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆ రోజున ధూమపానము, మద్యపానము, మాంసాహారం నిషేధము, దాంపత్యము కూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ప్రదోషకాల సమయానికి మనము ఈ అన్నాభిషేకం గనక చేసుకుంటే, అంటే సాయంకాలం సూర్యాస్తమయం 6:20 ఆ ప్రాంతంలో అవుతుంది కదా. అవును గురుగారు. ఇంకా ముందే అవుతుంది. కాబట్టి 5 గంటలకల్లా శివాలయానికి చేరుకోవాలి. ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత అన్నముని ప్రత్యేకముగా తయారు చేసుకోవాలి. దీని విధానం కూడా మీకు తెలియజేస్తానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా, ప్రతి మానవుడు కూడా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నిజాయితీగా కష్టపడుతుంటాడు. ఆ ప్రతి ప్రయత్నంలో, ఆ నిజాయితీగా కష్టపడే విధానంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నా తుదకి అపజయమే కలుగుతుంది. చాలామంది కుటుంబాల్లో ఈడుకొచ్చినటువంటి పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, పుట్టిన సంతానం వైకల్యంగా ఉండడం, ఆ తర్వాత ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు ఈ యొక్క మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉండడం, ప్రయోగ బాధలకి గురవుతుండడం, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతుండడం, సంపాదించిన సొమ్మంతా నష్టపోవడము, ఎప్పుడు తగాదాలే తప్ప ప్రశాంతత లేకుండా ఉండడం, ఎక్కువ డైవర్సులు అవుతూ ఉండడం, సంపాదించిన డబ్బు అనేక విధాలుగా నష్టపోవడం, వ్యాపారంలో నష్టపోవడం, ఇలా జాతకంలో ఎన్ని పరిహారాలు ఎక్కడైనా చూపించుకొని ఏ పండితుల దగ్గరికైనా వెళ్ళినా ఎన్నో పరిహారాలు చేశాం.
మనకు ఏ సమాధానం దొరకట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతకంలో 5 రకాల శాపాలు అనేటువంటివి ఉంటాయి. అది స్త్రీ శాపము, గురు శాపము, పితృశాపము, దైవ శాపము, సర్పశాపము. దీంతో పాటుగా తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు గనక ఉంటే ఇది ప్రేత శాపముగా మారుతుంది. ఇట్టి ప్రేత శాపము మరియు పంచశాపాల నివృత్తికి నవంబర్ 17వ తేదీన గోకర్ణ క్షేత్రములో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పంచశాప నివృత్తి, ప్రేతశాప నివృత్తి పూజలు, హోమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. స్వయంగా పాల్గొనలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయిస్తారు. అయితే ప్రేక్షకులు మోసపోయేది చాలా సందర్భాల్లో ఎలా అంటే, చాలామంది ఈ మధ్య మనుష్యులు అంటే మనము కొన్ని నక్షత్రాల్లో పుడితేనే పితృదోషము, ప్రేత శాపము అనేటువంటిది చెప్పి భయపెట్టిస్తున్నారు. అటువంటిది ఏమీ శాస్త్రంలో లేదండి. చెప్పిన విధంగా సంఘటనలో దుర్మరణాలు గనక ఉంటేనే అది ప్రేతశాపము, పంచశాపాలు జాతకం చూస్తే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా డైరెక్ట్గా చాలామంది వెళ్ళిపోతుంటారు ఎక్కడికంటే అక్కడికి. తద్వారా ఏం జరుగుతుంది, వాళ్ళకి తూతూ మంత్రముగా పురాణోక్తంగా చేయిస్తున్నారు, శాస్త్రీయంగా చేయట్లేదు. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో సశాస్త్రీయముగా గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రేతశాప, పంచశాప నివృత్తి హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. కార్యక్రమంలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ప్రదోషకాల సమయానికి సాయంకాలం చేరుకోగల అన్నం అనేటువంటిది గంజి వార్చాలం. ప్రెషర్ కుక్కర్లోనో పెట్టకూడదు. గంజి వార్చినటువంటి అన్నాన్ని ఒక చక్కటి బట్ట మీద పరిస్తే ఆ వేడంతా తగ్గిపోయి పొగలు సెగలు ఉండకూడదు. చిన్నపాటి వేడి ఇట్లా పట్టుకుంటే ఆ వేడి ఉందంటే వేడి స్పర్శ తగిలినట్టుగా ఆ వేడి ఉండేటట్టుగా ఉండి అప్పుడు గర్భగుడిలో అవకాశం ఇస్తే చేసుకోవచ్చు. లేకపోతే బయట శివలింగం ఉంటుంది, ఆ శివలింగానికి చక్కగా అన్నాభిషేకం శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః లేదా బ్రాహ్మణుని పిలిపించి నమక చమక మంత్ర పురుష సూక్త, శ్రీ సూక్త, దుర్గా సూక్త విధానంగా, మన్యు సూక్త విధానంగా అభిషేకం జరపవచ్చు. జరిపిన తర్వాత ఆ అన్నానంతా కూడాను ఆ యొక్క శివుడికి పూర్తిగా నిండిపోవాలి. శివలింగం అంతా అట్లా తర్వాత ఆ యొక్క స్వామికి అర్చన మారేడు దళాలతో కానీ, శంకు పుష్పాలతో కానీ, చామంతి పుష్పాలతో కానీ, జాజి పుష్పాలతో కానీ, మల్లె పుష్పాలతో కానీ అర్చన చేసి ఆ యొక్క అన్నాన్ని ప్రసాదంగా అందరికీ పంచవచ్చు, లేదా ఆ కుటుంబ సభ్యులు ప్రసాదంగా భోజనం చేయవచ్చు. అన్నాభిషేకం తర్వాత కొద్దిగా మిగిలినటువంటి అన్నానికి పెరుగు కలిపి, తేనె కలిపి, అప్పుడు ఆవు నెయ్యి కలిపి అది స్వామికి నైవేద్యంగా పెట్టవచ్చు. దాన్ని కుటుంబ సభ్యులు తినవచ్చు. ఈ విధంగా ఏ మనిషి అయితే చేస్తాడో ఆ మనిషికి సకల మనోభీష్టాలు ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల తీరుతాయి. కాబట్టి తప్పకుండా పరమేశ్వర అనుగ్రహం, కోటి సోమవారాలు 30వ తారీఖు రోజున శ్రవణ నక్షత్రం ఉన్నది ఎంత గొప్పదో అంతే మహిమాన్వితమైనటువంటి కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున అనే విషయాన్ని గమనించుకొని 9వ తారీఖు రోజున ఆదివారం రోజున ఈ నియమాన్ని పాటించండి. సర్వదా శతధ ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది మీ సమస్యల నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఇటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని అందరూ పాటించండి, తరించండి, 10 మందికి తెలియచేయండి. వాళ్ళు పొందే పుణ్యంలో మీకు భగవంతుడు కొంత వాటా ఇస్తాడు. అలాగే నవంబర్ 17వ తారీఖు రోజున జరిగేటువంటి ప్రేతశాప నివృత్తి కార్యక్రమంలో నవంబర్ 20వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో జరిగే సర్వదోష నివారణ పూజలు, హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. నవంబర్ 9 యొక్క విశిష్టతను చాలా క్లుప్తంగా వివరించినందుకు నమస్కారాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.